కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలు వింటున్న లోకేష్ పరిష్కారానికి వెంటనే ఆదేశాలు. మంగళగిరి వాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న యువత ప్రజా సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మానవవనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నడుం బిగించారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకొని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి సమస్యలను సావధానంగా వింటున్న లోకేష్ వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. సమస్యల వివరాలను ఆయా శాఖ అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నారా లోకేష్ ఉండవల్లిలోని ఆయన వాళ్ళ ఇంటి దగ్గరనే ప్రజా దర్బార్ పెట్టిండు. దాదాపు 3 రోజులుగా సాగుతుంది. ప్రజా దర్బార్ పెట్టి మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజల్ని అక్కడికి రమ్మని ఏ సమస్య ఉన్నా వాళ్ళకి అక్కడికక్కడికి పరిష్కారం అయ్యే విధంగా దాని సంబంధిత సమస్యకు సంబంధించిన అధికారులకి అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తూ ఒక టైం బౌండ్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రజా దర్బార్ పెట్టడం ముఖ్యమంత్రితో సహా పెట్టాలి. వాస్తవం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడికే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పెడితే సమస్యలు అక్కడెక్కడికే సగం సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. వాళ్ళు సెక్రటరేట్లకి కలెక్టరేట్లకి తిరిగే బాధ తప్పిపోద్ది. ఎక్కడికక్కడికి ఎమ్మెల్యేలు పెట్టాలి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో, మంత్రులు పెట్టాలి, మంత్రుల క్యాంప్ ఆఫీసులలో. ఎక్కడికక్కడ పెట్టుకుంటే సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్త.